హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ అయింది, డేస్ కాదు చాలా మంత్స్ అయింది మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టి. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో వ్లాగ్స్ కూడా అయితే పెడదామని ట్రై చేస్తున్నాను. సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా తీసుకుంటాను. సో ఖచ్చితంగా ఇంక నుంచి వీక్లీ 1 వీడియో వ్లాగ్ వీడియో అయితే వస్తుంది. అదర్ దాన్ రిలేటెడ్ వీడియోస్, ఛానల్ రిలేటెడ్ వీడియోస్ కాక నేను నా ఫ్రెండ్స్ సో ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే అవి అలాంటివి అన్నీ మిస్ చేయకుండా అప్లోడ్ అయితే చేస్తాను. కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా యాడ్ చేద్దామని చెప్పి ఇలా డైలీ వ్లాగ్స్లోకి అయితే వచ్చాను. సారీ, డైలీ కాదు, వీక్లీ వ్లాగ్స్. మన తనకు తెలిసిందే, మనం ఎప్పుడో అప్పుడు వీడియోలు పెడతా ఉంటాం. ఇప్పుడు అలా కాకుండా కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో లేట్ చేయకుండా అసలు ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అవన్నీ వీడియోలో మీకు కంటిన్యూస్గా అయితే తెలుస్తుంది. అండ్ మై ఫ్రెండ్స్, సో ప్రజెంట్ నాకు ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు విజయవాడలో, నేను విజయవాడలో ఉన్నాను. సో ఈ ఫ్రెండ్స్ని కూడా అయితే పరిచయం చేస్తాను. సో ఫస్ట్ మన ఛానల్లో ఇప్పటిదాకా నా ఛానల్లో ఫస్ట్ మీకు చూసే నా ఫ్రెండ్ని ఈడే. ఆగరా రారా, సిగ్గుపడమా కదా. ఈడే మా తాడి మనిషి, చూసారా ఎంత హైట్ ఉన్నాడు. అందుకనే వీడికి మేము ముద్దుగా తాడి మనిషి అని పెట్టుకున్నాం. అండ్ వీడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. సో ఫోటోగ్రఫీ పేరు కూడా తాడి ఫోటోగ్రఫీ. లేదు. సో వీడు మా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్. నా ఫ్రెండ్స్ లిస్ట్ చాలా తక్కువ, సో అందులో వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్రెండ్ వీడు. మిగతా వాళ్ళని కూడా ఇప్పుడు పరిచయం చేస్తాను. అండ్ ఇన్ కమింగ్ డేస్ చాలా మందిని అయితే పరిచయం చేస్తాను. చాలా మంది కాదు, కంప్లీట్ నా ఫ్రెండ్స్ లిస్ట్ అయితే మీకు పరిచయం చేస్తాను. అండ్ వాళ్ళతో వీడియోస్ ఇవన్నీ అయితే వస్తాయి. సో హోప్ ఫర్ ది బెస్ట్ వీడియోస్ అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ రోల్ ఇట్ అవుట్. ఇంక ఈ వీడియోలో సెకండ్ చెప్పబోయేది, దీని పేరు నవీన్ రెడ్డి. మా బ్యాచ్లో వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అడ్వైజర్, వన్ ఆఫ్ ది కాదు మ్యాక్సిమం ఫైనాన్షియల్ అడ్వైజర్ మాకు వీడే. సో వీడిచ్చే సలహాలన్నీ ది బెస్ట్ అయితే ఉంటుంది. సో ఎప్పుడు ఎవరికి ఎక్కడ అయితే ఏ లాస్ రాకూడదు, అందరూ ఫైనాన్షియల్గా గట్టిగానే ఉండాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. మా అందరికి అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఐడియాస్ అయితే మాకు వీడైతే ఖచ్చితంగా ఇస్తాడు. ఇంక వీడి పేరు వచ్చి అఖిల్. మా బ్యాచ్లో అందరికన్నా పెద్దోడు వచ్చి వీడే. మా బ్యాచ్లో ఫస్ట్ పెళ్ళయింది కూడా వీడికే. అందుకే వీడికి మేము ఫ్యామిలీ మ్యాన్ అయితే పేరు పెట్టుకుంటాం. వీడి లైఫ్లో ఏదైనా చేశాడు, ఫస్ట్ టైం చేశాడు అని ఏవైనా ఉందంటే అవన్నీ నేను నేర్పించినవే వీడికి. ఎప్పుడు ఆ విషయంలో నన్ను తిడతా ఉంటూ ఉంటాడు. వీడి లైఫ్లో ఏం పెద్ద ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ ఫోన్ చేసేది నాకే. వాడికి అంత క్లోజ్ నేనైతే. ఇంక ఈ వీడియోలో ఫోర్త్గా పరిచయం చేసేది వీడే. వీడి పేరు చందు జేసీ పాలూరి. మా బ్యాచ్లో చిన్నోడు ఎవడైనా ఉన్నాడంటే వీడే. సో ది రైడర్ అని చెప్పి అయితే మేము విడిపిస్తూ ఉంటాము. రైడర్, ఆమె ప్రో రైడర్ అంటూ పాట పాడుతూ ఉంటాం ఆడు వచ్చినప్పుడు. హైదరాబాద్లో నేను ఉన్నన్ని రోజులు నాకు బాగా తిరిగింది వీడితోనే. అండ్ ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి వీళ్ళ సందులోనే నేను ఆడుకునేవాడిని. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ వీడు కూడా అని అయితే చెప్తాను. ఇంక ఈ వీడియోలో లాస్ట్గా పరిచయం చేసేది వీడే. వీడి పేరు కార్తిక్. మా బ్యాచ్లో కొంచెం షార్ట్ టెంపర్ అండ్ ఊరికనే కోపం వచ్చేది ఎవరికంటే నా తర్వాత అంటే
వీడికి, నా దృష్టిలో నా తర్వాత వీడికి, వాడి దృష్టిలో వాడి తర్వాత నేను. సో ఊరికనే ఇద్దరం అయితే కోపాలు తెచ్చేసుకుంటాం అండ్ ఇట్టే ఇద్దరం అయితే కలిసిపోతాం. సో బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ కూలెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు వీడు. సో అండ్ ఏం చేసినా కొట్టేసుకుంటాం, తిట్టేసుకుంటాం, మళ్ళీ కలిసిపోతూ ఉంటాం. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయితే కంప్లీట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. హాయ్ చెప్పు. కంటెంట్ కోసం టైం ఎంతరా? 2ంటికి కూర్చుని ఇక్కడ ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈ ఎదవ చేసేది చూడండి. కూర్చున్నోడి ఫోటోలు తీసి అవి చూసుకుంటాడు, చూపించేసి. చూడరా ఏం కెమెరా మ్యాన్ నువ్వు. బెటర్ అంటే పాడకో, అందుకు ఇలా చూపిద్దాం. ఆడు మరి అందరు రాసి మరి ఆడు కనిపిస్తాడు దాంట్లో ఫ్రంట్ క్యామ్ పెడుతున్నావు. అప్పుడు పెట్టినప్పుడల్లా ఇటు ఆ బైక్ మీద ఫోటో ముందు పెడతాం ఎడిటింగ్ లో. ది చెప్పి రైడో ప్రో రైడర్. ఇప్పుడు కేకేఆర్ మీద మ్యాచ్ గెలిచింది అనుకో, కేకేఆర్కి పెద్ద తేడా ఉండదు, అమ్మాయికి పెద్ద తేడా ఉండదు. అందుకని కేకేఆర్తో మ్యాచ్ తీసి ఎస్ఆర్హెచ్తో గెలిచింది అనుకో, ఎస్ఆర్హెచ్ వెళ్తుంది కిందకి వచ్చేస్తే లక్నో మీద ఓడిపోయింది అనుకో, దాని ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. సో ఆ 2 మ్యాచ్లు మేము జీటీ ఉంది. జీటీ రేపు సిఎస్కే మీద గెలుస్తుంది. ఎందుకంటే ఆ 2 ఆర్సీబీ మీద ఓడిపోయింది కాబట్టి సిఎస్కే మీద పక్క గెలుస్తుంది. ఎక్కడ ఉంది మ్యాచ్ ఇది? అహ్మదాబాద్లో జీటీ మీద గెలవడం అంటే కష్టం. టేబుల్స్ వేసుకుంటున్నాడు. ఎస్ఆర్హెచ్ ఉంది అనుకో, ఎస్ఆర్హెచ్ వెళ్తుందయ్యా. ఎస్ఆర్హెచ్ ఓడిపోతే వెళ్తాం, మళ్ళీ వెళ్తుంది. ఎస్ఆర్హెచ్ తోనే మ్యాచ్ వెళ్తుంది. టేబుల్లో కింద ఉన్న వాళ్ళతోనే మ్యాచ్లు ఉంటాయి. పంపిస్తాం, కప్పు కొడతాం. టేబుల్లో సరే కానీ సినిమా ఎలా నచ్చింది? ఎలా నచ్చింది? నాకు నచ్చలేదురా, ఆడు బాగుంది అంటాడు, అందుకే ఎలా నచ్చింది అంట. మన విజయవాడ కుర్రాడు బాగా చేశాడు. ఫ్లాస్ ఉన్నాయి కానీ సినిమాలో బాగుంది. బాగా తీశాడు. కొంచెం ల్యాగ్ కానీ కొన్ని పాయింట్ మిస్ చేశాడు, కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీశాడు. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బోర్ కొట్టించేసాడు. చెప్తున్నాడు, ఏదో ట్రై చేస్తున్నాడు. చెప్పురా, ఏదో చెప్తావు, ట్రై చేసావు కదరా, చెప్పరా, మాట్లాడరా. సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉందంటే అప్పుడే స్టోరీలోకి వెళ్తున్నాడు కాబట్టి ల్యాగ్ అంటే లైన్ అనేది ఆ ల్యాగ్ కాదు, కొన్ని చోట్ల ఎక్స్ట్రా సిల్లీ మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఏ మిస్టేక్స్ లేవు, చాలా బాగా తీసుకెళ్ళాడు. ఆ ఫ్లో లో వెళ్ళిపోయింది కాబట్టి మనం అంత క్లారిటీగా స్టోరీలో తీసుకెళ్ళాడు. ఇట్లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో అట్లాంటి మిస్టేక్స్ కవర్ చేసుకుంటాం.